ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సంతుష్టమనని సంతుష్టత నా ఆత్మ యొక్క స్వధర్మం. సదా సంతుష్టంగా ఉంటూ పవిత్రమైన స్వరూపంలో స్థితులై మనస వాచ కర్మన సంతుష్టమనిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి, రివైజ్ డేట్ 17/10/2003. 2003 అక్టోబర్ 17th మురళి మనం ఈరోజు రివైజ్ చేస్తున్నాం. ఈరోజు డేట్ అవ్యక్త మురళి డేట్ 5/1/2025. హెడ్డింగ్ పూర్తి సంవత్సరం అంతా సంతుష్టులుగా అయ్యి సదా సంతుష్టంగా ఉండండి, ఇతరులను సంతుష్టపరచండి. మనం ఎంత సాటిస్ఫైడ్గా ఉంటే అంతగా ఇతరుల్ని సాటిస్ఫైడ్ చేస్తాము. మనం కూడా ఎంతో సాటిస్ఫైడ్ సోల్గా ఉండగలం. మరి ఈరోజు మనోభిరాముడైన భగవంతుడు అంటే మన మనస్సులో ఉండే పరమాత్మ నలువైపులా అనగా ఎదురుగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, సమీపంగా ఉన్నారు, దూరంగా ఉన్నవారు, అతి ప్రియమైన పిల్లల్ని చూసి బాబా ఎంతో హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ రాజానే, అందుకే మీరందరూ ఎవరు? రాకుమారులు. ఇంట్లో కూడా మన పిల్లలు ఉంటే మనం ఏమంటాం? నువ్వు రాజా పిల్లవాడివి అంటాం. అలాగే పరమాత్మ కూడా అంటున్నారు, మీరందరూ నా రాజులు, రాకుమారులు. ఈ పరమాత్మ ప్రేమ అనురాగం విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకే ప్రాప్తిస్తుంది. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమకు, పరమాత్మ అనురాగానికి అధికారులు. ప్రపంచంలోని ఆత్మలు రండి రండి అని వారిని పిలుస్తూ ఉంటారు. హే భగవాన్ ముజ్ పర్ కృపా కరో, దయా కరో అని రండి రండి అని పిలుస్తూ ఉంటారు. కానీ మీరందరూ ఆ భగవంతుడి ప్రేమకి అనుభవజ్ఞులు. పరమాత్మ ప్రేమ అనుభవం చేసుకుంటామా? డే టు డే, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ బాబా, భగవంతుడా అనగానే వారు మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తారు. అదే పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకోవడం. పరమాత్మ పాలనలో మీరందరూ పాలింపబడుతున్నారు. అమృతవేళ నుంచి రాత్రి వరకు ఎలా నడుచుకోవాలి, ఈ సోల్ని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, సేవ ఎలా చేయాలి, మనకి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ ఉంటారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? బాబ్ దాదా పిల్లలందరినీ డబల్ రాజ్య అధికారులుగా చూస్తున్నారు. డబల్ రాజ్యగురు అంటే సింగిల్ రాజ్యం ఏంటి, డబల్ రాజ్యం ఏంటి? మన పైన మనం రాజ్యం చేయడం నేర్పిస్తున్నారు.
మన సెన్స్ ఆర్గన్స్ పైన మనం రాజ్యం చేయడం నేర్పిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గోల్డెన్ ఏజ్ సత్యుగంలో ఉన్నతంగా ఎలా అవ్వాలి నేర్పిస్తున్నారు. సో అందుకని మనల్ని డబల్ రాజ్య అధికారులుగా చేయిస్తున్నారు. మరి మీరందరూ డబల్ రాజ్య అధికారానికి అనుభవజ్ఞులేనా? బాబా అడుగుతున్నారు. ఎవరినైతే ప్రపంచమంతా భగవంతుడా మిమ్మల్ని ఎలా కలవాలో మాకు తెలియట్లేదు అని అంటుంటే, కానీ మిమ్మల్ని డబల్ రాజ్య అధికారులుగా భగవంతుడు చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులు కల రాజులు, స్వయం పైన రాజ్యం చేసి అధికారాన్ని పొందే రాజులు, భవిష్యత్తులో రాజ్యం మీ జన్మసిద్ధ అధికారం. సో అందుకని మీరెవరు? డబల్ రాజా. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. మీరు రాజయోగులా లేక ప్రజాయోగులా? ప్రజలంటే సామాన్యంగా నార్మల్గా ఉండేవారు. సో మీరు మీ ఓన్ సెన్స్ ఆర్గన్స్ పైన రాజ్యం చేస్తున్నారా? మీ మీ లైఫ్ ని మీరు రూల్ చేస్తున్నారా? లేక వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు పడిపోయారా? మీరు రాజయోగులా లేక ప్రజాయోగులా? ప్రజాయోగులు అన్న వారు ఎవరైనా ఉన్నారా? ప్రజాలోగులు ఎవ్వరు లేరు కదా. పక్కానేనా? ఆలోచించి అవును అని చెప్పండి. రాజ్య అధికారి అనగా చెక్ చేసుకోండి. సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకి అధికారులు. సూక్ష్మ కర్మేంద్రియాలు మన థాట్స్ కానీ, మన సెన్స్ ఆర్గన్స్ కానీ, మనసాలో నడిచే, వాచాలో మాట్లాడే ఈ సెన్స్ ఆర్గన్స్ మరియు స్థూల కర్మేంద్రియాలు మన యాక్షన్స్, అది మన బిహేవియర్ పైన, మనం నడిచే విధానం పైన, కాళ్ళు చేతులు ఏవైతే కళ్ళకు కనిపిస్తున్నాయో ఈ స్థూలమైన కర్మేంద్రియాలకి మీరు అధికారులు. ఎందుకంటే మీరు స్వరాజ్యం, స్వయం పైన రాజ్యం చేసేవారు కదా. మరి చెక్ చేసుకోండి, అప్పుడప్పుడు రాజులుగా అవుతారా లేక సదా రాజులుగా అవుతారు? ముఖ్యమైన మనస, బుద్ధి, సంస్కారాలకి మీరు అధికారులేనా? సూక్ష్మమైన కనిపించదు. థాట్స్ ఏవైతే జనరేట్ అవుతాయో అవి కనిపించవు, కానీ ఆ థాట్సే మన లైఫ్ ని లీడ్ చేస్తాయి. మరి సదారిక్ అధికారులా లేక అప్పుడప్పుడు అధికారులా? స్వరాజ్యం అనగా సదా సర్వరాజ్యంని సదా స్వయం పైన రాజ్యం చేస్తూ స్వరాజ్య అధికారాన్ని తీసుకోగలుగుతున్నారా? ఒక రోజు మరొక రోజు ఉంటుందా? నేను ఈ రోజు అన్నిటిపైన కంట్రోల్ చేస్తాను, సెన్స్ ఆర్గన్స్ పైన. రేపు కంట్రోల్ చేయను, వాటిని అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి నేను వెళ్ళిపోతున్నాను. ఇలా అయితే లేరు కదా. సదా స్వరాజ్యాధికారులు అనగా మనస్సు, బుద్ధి, సంస్కారాల పైన అధికారులు. ఒక్కసారి మన మనసుని చెక్ చేసుకుందాం. నేను అనుకున్నట్టు నా మనసును నడిపిస్తున్నానా? ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ నా బుద్ధికి నేను అటెన్షన్ ఇవ్వగలుగుతున్నానా? నడిపిస్తున్నానా మనసుని? స్వయం పైన రాజ్యం చేసే అధికారినా అనేది చెక్ చేసుకోవాలి. సదా చెక్ చేసుకోండి, ఎంత సమయం మరియు ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై, మనస్సు, బుద్ధి, సంస్కారాలపై ఇప్పుడు అధికారిగా అవుతున్నాము. అంతగానే భవిష్యత్తులో రాజ్య అధికారం కూడా లభిస్తుంది. ఇప్పుడు నేను ఎంతగా నా ఓన్ వాటి మీద కంట్రోల్ చేసుకుంటానో నా ఫ్యూచర్ అంత ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతంపై ఆధారంపై ఈ ఒక్క సంగమ యుగం జన్మలో
సదా అధికారులుగా ఉండకపోతే 21 జన్మలు రాజ్య అధికారం ఇంకెలా తీసుకుంటారు? పరమాత్మ ప్రేమ ఇప్పుడు లభిస్తుంది. పరమాత్మ నుంచి నాలెడ్జ్ మురళి లభిస్తుంది. పరమాత్మ మనల్ని అధికారులుగా చేస్తున్నారు. నేను ఇప్పుడు నాకు లభించకపోతే నెక్స్ట్ 21 జన్మలు అధికారిగా నేను ఎలా అవ్వగలను? ఈ సంగమ యుగంలోనే స్వరాజ్యం అధికారిగా ఉండాలి. స్వయం పైన రాజుగా అవ్వడం ద్వారా 21 బర్త్స్, సత్యుగం, త్రేతాయుగం రాజ్యం నాకు గ్యారంటీగా లభిస్తుంది. నేను ఎవరిని మరియు ఎలా అవుతాను అని మీ భవిష్యత్తుకు ఈ వర్తమానం మీద డిపెండ్ అయింది. హూ యామ్ ఐ, వాట్ యామ్ ఐ గోయింగ్ టు బికమ్? ఈ ఒక్క 2 పాయింట్స్ నా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. నేను ప్రెజెంట్ కనుక గుర్తు పెట్టుకున్నట్టయితే ఆలోచించండి. విశేష ఆత్మలైన మీ అనాది, ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా చూడండి. ఆత్మలైన మీరు ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. అనాది రూపం నేను ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు ఒక ఎంతటి మెరుస్తూ ఉన్న ఆత్మగా కనిపించే వారిని, ఆ మెరుపు ఉన్న రాయల్టీ పర్సనాలిటీ ఎంత గొప్పది అది కనిపిస్తుందా మీకు? మరియు పరంధామంలో పరమాత్మతో మీరు ఉండేవారు. ఆత్మ రూపంలో ఎంత సమీపంగా ఉండేవారు అక్కడ. ఏ విధంగా ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. అదే విధంగా ఆత్మలైన మీరు కూడా మీ విశేషతల అనుసారంగా బాబాతో పాటు ఉంటారా? విశేషంగా మెరుస్తున్న నక్షత్రాలుగా ఉన్నారా అనేది తెలుస్తుంది. అనాది పరంధామంలో మీరు బాబాకి సమీపంగా ఉన్నారు. మీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది. మొత్తం కల్పం అంతా చుట్టి రండి. ధర్మాత్మలు వచ్చి వెళ్ళారు. ధర్మాలను స్థాపన చేస్తారు కదా. యేసుక్రీస్తు క్రిస్టియన్ ధర్మాన్ని, బౌద్ధుడు బుద్ధ ధర్మాన్ని, మహమ్మద్ ఇస్లాం ధర్మాన్ని. ధర్మాత్మలు వచ్చి వెళ్ళారు. మహాత్మలు గాంధీజీ అంటారు, వివేకానందుడు అంటారు. మహాత్మలు వచ్చి వెళ్ళారు. ధర్మ పితలు వచ్చి వెళ్ళారు. నేతలు వచ్చి వెళ్ళారు. పొలిటీషియన్స్ వచ్చి వెళ్ళారు. అధినేతలు, యాక్టర్లు వచ్చి వెళ్ళారు. కానీ సత్యుగంలో దేవాత్మలైన మీకు ఉన్న పర్సనాలిటీ ఎవరికైనా ఉందా? మీ దేవస్వరూపం ఎదురుగా మీకు కనిపిస్తుందా? నా డివైన్ స్వరూపాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? వస్తుందా? లేక మేమలా తయారవుతామో లేదో మాకు తెలియదు ఇలా భావిస్తున్నారా? పక్కాన మీ దేవస్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. ఆ దేవస్వరూపాన్ని చూడండి. ఆ పర్సనాలిటీని ఎదురుగా తెచ్చుకోండి. ఎంత రాయల్టీ ఉంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగినదిగా అవుతుంది. పక్షులు, చెట్లు, ఫలాలు, పూలు అన్ని పర్సనాలిటీ కలిగినవిగా ఉంటాయి. రాయల్ గా ఉంటాయి. ఎక్కడ? సత్యుగంలో. అచ్చా, సో ఫస్ట్ పరంధామానికి వెళ్ళాం. పరంధామంలో మెరుస్తున్న నక్షత్రం పరమాత్మకి దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేసుకుందాం. సెకండ్, నా దేవ స్వరూపం, దేవాత్మ స్వరూపం సత్యుగంకి వెళ్ళాను. అదొక గోల్డెన్ ఏజ్. పక్షులు, పూలు, చెట్లు అన్నీ సతో ప్రధానంగా పూజ్య స్వరూపంగా ఉంటాయి. అది గోల్డెన్ ఏజ్, పూజ్య స్వరూపం. తర్వాత
ఇంకొంచెం కిందకి వస్తే పూజ్య స్వరూపాన్ని చూశారు కదా, మీ పూజ జరుగుతుంది. ఇక్కడ ద్వాపర యుగం నుంచి ఏవైతే డివైన్ సోల్స్ ఉన్నాయో ఆ డివైన్ సోల్స్ ని పూజించడం స్టార్ట్ చేస్తారు. మరి మీరందరూ పూజ్యులుగా అవుతారు కదా. మీ దేవీలు దేవతలుగా తయారయ్యారా? తొండం కలిగిన వారా, తోక కలిగిన వారుగా కాదు. దేవీలలో కూడా ఆ ఖాళీ రూపం కలిగిన వారిగా కూడా కాదు. దేవతల మందిరాలు చూడండి. మీ పూజ్య స్వరూపం ఎంత రాయల్టీ ఉంది, ఎంత పర్సనాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మూర్తి ఒక గుడిలో మూర్తి 4 అడుగులే లేక 5 అడుగులు, కానీ ఆ మందిరం ఎంత పెద్దదిగా ఉంటుంది. అదే రాయల్టీ యొక్క పర్సనాలిటీ. ఈ రోజుల్లో ఎంత ప్రధానమంత్రి అయినా లేక రాజా అయినా కానీ పాపం వారి విగ్రహాన్ని తయారు చేసి ఎండలో పెట్టేస్తారు. విగ్రహాలను, ఆ విగ్రహాలకు ఏదైనా జరగచ్చు, కొట్టుకుపోవచ్చు, తడవచ్చు, ఏదన్నా జరగచ్చు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. కానీ మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత ఉన్నతమైనదంటే, ఒక గుడిలో వెళ్ళి పూజ చేసి గోపురంలో కూర్చొని పెడతారు. మరి అంత రాయల్టీ ఆ డివైన్ సోల్స్ కి ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ ప్యూరిటీ. ప్యూరిటీ అనే పర్సనాలిటీ. అంతిమంలో సంగమ యుగంలో కూడా మీ అందరి రాయల్టీ ఎంత ఉన్నతమైనది. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఎందుకంత గొప్పది? డైరెక్ట్ గా, అండర్లైన్ పాయింట్, డైరెక్ట్ గా భగవంతుడే ఈ బ్రాహ్మణ జీవితంలో రాయల్టీ అనే పర్సనాలిటీని నింపుతున్నారు. సో ఇక్కడ బ్రాహ్మణ జీవితానికి చిత్రకారుడు ఎవరు? స్వయంగా భగవంతుడు. మరి అంతటి భగవంతుడే మనల్ని అంత ఉన్నతంగా చూస్తున్నారంటే, నేను ఆత్మ నా దృష్టిని ఎంత ప్యూర్గా చేసుకుంటున్నాను. కనుక చెక్ చేసుకోండి, పవిత్రత యొక్క పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస వాచ కర్మన, వృత్తి, దృష్టి మరియు కృతి అన్నిటిలోనూ పవిత్రత ఉందా? మనసును చెక్ చేసుకుందాం, ఎంత ప్యూరిటీ ఉంది. వాచాని చెక్ చేసుకుందాం, ఎంత ప్యూరిటీ ఉంది. కర్మన, మన యాక్షన్స్ ని చెక్ చేసుకున్నాం, ఎంత ప్యూరిటీ ఉంది. నేను చేసే పనుల్లో ఎంత ప్యూరిటీ ఉంది, నేను చూసే దృష్టిలో ఎంత ప్యూరిటీ ఉంది, నా బిహేవియర్లో ఎంత ప్యూరిటీ ఉంది. మనస పవిత్రత అనగా చూడండి, క్లియర్ పాయింట్. ఫస్ట్ పాయింట్, మనస పవిత్రత అనగా సర్వుల పట్ల శుభ భావన, శుభ కామన సర్వుల పట్ల ఉండాలి. అందరి పైన గుడ్ విషెస్, పాజిటివ్ విషెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఆపోజిట్ సోల్ ఎటువంటి వారైనా సరే పవిత్రత, రాయల్టీ కల మనస ఎలా ఉంటుందంటే, సర్వుల పట్ల శుభభావన, సర్వుల పట్ల శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతా భావన అనేది ఉంటుంది. ఇప్పుడు చెక్ చేసుకుందాం, మన మనసు ఎలా నడుస్తుంది. ఆపోజిట్ సోల్ చూస్తే నా థాట్స్ ఎలాంటివి జనరేట్ అవుతున్నాయి? పాజిటివ్ థాట్స్ లేవు అంటే ఆటోమేటిక్గా నేను ప్యూర్గా లేనట్టే అర్థం. ఓకే, ఇది మనస ద్వారా ప్యూరిటీ. నెక్స్ట్, దృష్టి ద్వారా సదా ప్రతి ఒక్కరిలో ఏం కనిపించాలి? సోల్, ఆత్మిక స్వరూపం కనిపించాలి. లేక ఫరిస్తా రూపం, ఒక ఏంజలిక్ ఫామ్ కనిపించాలి. వారు ఫరిస్తాగా అవ్వకపోయినా నా దృష్టి
ఫరిస్తా రూపము మరియు ఆత్మిక రూపమే అయ్యి ఉండాలి. ఇది దృష్టి ద్వారా పవిత్రత. నెక్స్ట్, కృతిలో అనగా మన రిలేషన్స్, సంబంధ సంపర్కాల్లో కర్మల్లోకి రావడం, ఒక యాక్షన్స్ లోకి రావడం. సో నా రిలేషన్స్ తో నేను ఒక యాక్షన్ లోకి వస్తాను. అంటే ఏదో ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు సర్వుల పట్ల స్నేహ భావన ఉండాలి, సుఖ భావన ఉండాలి. ఇతరులు స్నేహాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీ కర్తవ్యం స్నేహాన్ని ఇచ్చి స్నేహిగా తయారు చేయడం. సుఖాన్ని ఇవ్వడం, దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. నా దుఃఖ్ దో, నా దుఃఖ్ లో. సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. దుఃఖం ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. ఈ స్లోగన్ గుర్తుంటుందా? ఇవ్వకూడదు కూడా, తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరు వారికి సుఖమనే స్మృతినే చూపించండి. సుఖపు స్మృతితో వారిని చూడండి. పడిపోయిన వారిని ఇంకా పడేయరు. ఇక్కడ ఆల్రెడీ పడిపోతే ఇంకా పడేస్తారా? పడిపోయిన వారిని సదా పైకి లేపండి. వారు పరవశులై ఎక్స్టర్నల్ పీపుల్ కానీ సిచ్యువేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అయి మీకు దుఃఖాన్ని ఇస్తున్నారు. అంటే వారు పడిపోయారు కదా. కావున వారిని ఇంకా కాలితో తన్నడం కాదు. నాకు దుఃఖాన్ని ఇస్తావా? నువ్వెవరు నాకు దుఃఖాన్ని ఇవ్వడానికి? ఆల్రెడీ వారి ఇన్ఫ్లుయెన్స్ అయి మీకు దుఃఖాన్ని ఇస్తుంటే మీరు ఇంకా వారిని కాలితో తన్నడం కాదు. పాపం, వారిని ఇంకా కాలితో తన్నడం కాదు. మరేం చేయాలి? వారిని స్నేహంతో పైకి లేపండి. అందులో కూడా ముందు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. దానం ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. మొదట మీ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబీకులకు, మీ సహచరులకు, మీ స్నేహితులకి, ఈ మెడిటేషన్ పరివారానికి ప్రతి ఒక్కరిని మీరు పైకి లేపండి. వారు తమలోని చెడును చూపించినా కూడా మీరు మాత్రం వారిలోని స్పెషాలిటీ, విశేషతనే చూడండి. నెంబర్ వారిగా అయితే ఉన్నారు కదా, అందరూ ఈక్వల్ గా లేరు కదా. మరి అందరిలో అందరూ ఫస్ట్ నెంబర్ అవ్వలేరు. మరి 108 మాల అయితే ఉంటుంది, 8 రత్నాలైతే ఫిక్స్ అయిపోయాయి. మరి అందుకని సదా నేను ఆత్మ ఇతరులకి సుఖాన్ని ఇస్తూ, స్నేహాన్ని ఇస్తూ, మన సంస్కారాల్లో కూడా సుఖాన్ని, స్నేహాన్ని నింపాలి. సుఖ్ దో, సుఖ్ లో. సో అందుకని బాబా కూడా విశేషంగా పిల్లల్ని చూస్తే నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుందో చెప్పమంటారా? బాబ్ తాత అయితే పిల్లల ఆటల్ని చూస్తున్నారు. ఒక్క క్షణంలో ఒకసారిగా ఉంటారు, ఇంకొక సెంటర్లో ఇంకోసారిగా ఉంటారు. మీరు ప్రతి టైం ఒకేలాగా లేరు. సో పిల్లల్ని చూస్తే చాలా నవ్వొస్తుంది. మరి అందుకని మీరు రాకుమారులుగా అవ్వాలి, స్వయం పైన రాజ్యాన్ని చేయగలగాలి. బాబాకైతే మీ అందరి పైన ప్రేమ ఉంది, మీకు కూడా బాబా పైన ప్రేమ ఉంది. ప్రేమకి గుర్తేంటి? బాబా మిమ్మల్ని తమ సమానంగా చేస్తారు. 21 జన్మలు మీరు రాజ్య భాగ్యాన్ని తీసుకోగలుగుతున్నారు కదా. మరి నవ్వొచ్చే విషయం ఏంటంటే, పురుషార్థమైతే చాలా చేస్తున్నాం అని అందరూ అంటారు. అంటే ఎఫర్ట్స్ చాలా పెడుతున్నాం మేము చేంజ్ అవ్వడానికి అంటారు. బాప్ దాదా వారిని చూస్తే దయ కలుగుతుంది. పురుషార్థం చాలా చేస్తారు, అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు, కానీ తర్వాత ఏమంటారు? ఏం చేయాలి, నా హ్యాబిట్స్, నా సంస్కారాలు ఇలా అయిపోయాయి అంటారు. సంస్కారాల వంట పెట్టి
అదొక వంకగా పెట్టేసుకొని తమని తాము చాలా లేజీగా చేసేసుకుంటారు, తేలిగ్గా చేసేసుకుంటారు. అందుకని మీరు నా సంస్కారం అనేది కాకుండా ఫస్ట్ మీ సంస్కారం, మీ బిహేవియర్ అనేది చేంజ్ చేయండి. శరీరం అయితే నేను ఆత్మ, శరీరం అయితే కాదు కదా. ఆత్మలోనే సంస్కారాలు నిండి ఉంటాయి. నా సంస్కారాలు అని రోజు మీరు ఏదైతే అంటున్నారో అవి మీవా, రావణుడివా? రావణుడంటే మనలో ఉన్న నెగటివిటీ. సో ఆ సంస్కారాలను ఇప్పుడు సమాప్తం చేయండి. ఇదే బాబ్దాదా కోరుకుంటున్నారు. 6 నెలలు నడిచినా కూడా, పూర్తి సంవత్సరం నడిచినా కూడా పరస్పరం సహయోగాన్ని ఇవ్వండి. అందరినీ పైకి తీసుకెళ్ళండి. ఈ విధంగా నలువైపులా ఉన్న రాజ్ కుమార్ పిల్లలకి, సర్వులకి స్నేహాన్ని ఇచ్చేవారికి, సర్వులకి సహయోగాన్ని ఇచ్చే పిల్లలకి శ్రేష్టమైన స్వభావన చూపిస్తూ అందరినీ శ్రేష్టతలోకి తీసుకెళ్ళి డివైన్ సంస్కారాలను ఇమర్జ్ చేసుకునే పిల్లలకి, సంతుష్ట మనులకి బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, ఓం శాంతి. వరదానం: శుభ చింతన మరియు శుభ చింతక స్థితి అనుభవం ద్వారా బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాతగా అయి, బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాతగా అయి సదా అందరినీ ఆ విధంగా తయారు చేయాలి. స్లోగన్: మనసు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారి భవ. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ, సాటిస్ఫైడ్ గా ఉంటాను, అందరినీ సాటిస్ఫై చేస్తాను, సదా ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇస్తాను, ఎవ్వరికి దుఃఖం ఇవ్వను. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, నిశ్చింత చక్రవర్తిని. మనసా వాచా కర్మన శ్రేష్టమైన స్థితిలో స్థితులై ప్రతి ఒక్కరికి సుఖపు కిరణాలను వ్యాపింపచేస్తాను. నా ఈ జీవితంలో అందరినీ సుఖంగా చేసుకుంటాను. నేను ఆత్మ, సుఖ స్వరూపాన్ని. ఆత్మనైన నేను బ్రుకుటి మధ్య స్థానంలో మెరుస్తూన్న నక్షత్రాన్ని. నా ఈ ఆత్మిక మెరుపు ప్రతి ఒక్కరిని శోభనీయంగా చేస్తుంది. I, the soul, a sparkling star in the middle of this forehead, am the one authority of myself. I experience a complete connectivity with my Father. I only try to spread positive vibrations
and good wishes towards every other soul I meet. I make my vibrations so pure that purity becomes my own personality. I am the one connected towards the One Father. My connection makes me to claim a highest inheritance. I experience the true canopy of the Supreme Father. For the next few seconds, I experience my family members right in front of me. Spread the positive vibrations towards them. Every person in this family experience the peacefulness. My company makes them happy all the time. I visualize the cheerful face of my family members. I'm the one. Heal every other soul. Hey, Father, thank you so much for showing me the path to create positivity. The path helps me to claim a highest inheritance. Om Shanti. 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 I, the soul, experience the true connectivity from the Father. Spread the power of purity to every part of this body and be a divine personality. Om Shanti.